ఏముంటుంది అనడానికి. సార్ మరొక అంశం, నిన్న బాలినేని గారు సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటికి వస్తున్నారు, జనసేనలో జాయిన్ అవుతున్నారని జరుగుతున్న ప్రచారం. ఇబ్బంది పడుతున్నారంటారా వైసీపీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యులు కూడా పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి? బాలినేని గురించి అందరికంటే ముందు నుంచి వార్తలు వచ్చాయి. ఆయన ఇప్పటివరకు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈవీఎంల మీద కేసులు అవన్నీ ఆయనే నడుపుతారు. దానికి సపోర్ట్ చేయలేదని ఆవేదనతో నేను చెప్పేది ఏంటంటే నిజంగా జరుగుతుందా లేదా జనసేన వాళ్ళు ఇది గతంలో కూడా చాలాసార్లు చర్చ జరిగింది. ఆయన ఏదైనా ప్రకటన చేసే వరకు ఆయన భవిష్యత్తు తెలిసే అవకాశం లేదు. మరి ఆయన ఎందుకు ఈ దాగుడు మూతలాడటం? ఆయన సూటిగా తన రాజకీయ విధానం ఏదో ఆయన చెప్పొచ్చు కదా. ఆయన అసంతృప్తితో ఉన్నారనడంలో ఇంకేం సందేహం లేదు. ఆయన వైసీపీలో పెద్ద సంతృప్తిగా నిండు మనసుతో ఏం లేరు, మండు మనసుతోనే ఉన్నారు. ఆయన మండుతూనే ఉంది అనేక విధాలుగా. నేను ఇప్పుడు ఆయనకు ముందు నుంచి ఏంటి, నేను కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ఉన్నాడు, పదవిని కూడా వదులుకొని జగన్ కోసం నిలబడితే నాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు. అలాగే అక్కడ జిల్లా మీద ఆధిపత్యం సంపాదించడం, రకరకాల పనుల్లో నాకు పూర్తి అండగా నిలబడలేదు, ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మొన్న టికెట్లు వాటికి సంబంధించి ఉంది. సో ఆయన ఎన్ని సత్కార సభల్లో ఎన్ని విధాల అసంతృప్తి వెలిబుచ్చారు, ఎన్నిసార్లు రకరకాలుగా మాట్లాడారని మనం చూసాం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి అసంతృప్తి ఉంటుంది అనడంలో ఇంకేం సందేహం లేదు. కానీ ఆయన జనసేనలోకి వచ్చే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ఆయన ఒక దశలో పవన్ కళ్యాణ్ మెచ్చుకోవటం, అవును, వెంటనే పవన్ మెచ్చుకున్నాడు కాబట్టి ఇదేంది అంటాం. ఆయనేమో నేను మామూలుగా విషయాన్ని బట్టి మెచ్చుకున్నాను కానీ నేను ఎందుకు పోతానని చెప్పడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రహసనానికి ఎక్కడో చోట ముగింపు పలికితే చాలా మంచిది. ఎందుకంటే ఒంగోలు కూడా రాజకీయంగా కొంచెం చాలా కీలకమైంది, షార్ప్ అంటే పదునైంది, కీలకంతో పాటు పదునైన కొంచెం ఇవన్నీ ఉండే ప్రాంతం. ఇతనికి మంచి పేరు కూడా ఉన్నదండి ఆ ప్రాంతంలో. బాలినేనికి ఎంత పేరు ఉంది, డబ్బు ఉంది, పట్టు ఉంది. తర్వాత తనకంటూ ఒక ఇది ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎందుకు ఈ అనిశ్చితిని ఆయన ప్రమేయం లేకుండా అనిశ్చితి కొనసాగుతుందని మరి నేను అనుకోను. ఓకే, ఎందుకంటే ఇన్నిసార్లు ఇన్ని రకాల వార్తలు ఇవన్నీ వస్తుంటే ఎక్కడో చోట వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే ఎండర్స్ చేసి జరిగిపోతుంది అనాలి కదా. మరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఇవన్నీ చేస్తున్నాడంటే అది తప్పకుండా సందేహాలు పెంచుతుంది కదా. కానీ జనసేనలోకి వెళ్తారా, వెళ్ళడానికి జనసేన పిలవడానికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందో అది కూడా జనసేన నుంచి కూడా ఏం లేదు. వాళ్ళు వీళ్ళు ఖండిస్తూ ఉంటారు, అవును, మీడియాలోనే కొంచెం హడావుడి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఆయన అసమ్మతి నిజం, ఏదో ఒక దశలో ఇంకా నాకు ఎందుకు ఇవి అన్న పద్ధతిలో ఆయన అనుకునే అవకాశం కూడా ఉంది. జనసేన అన్నది అది ఓన్లీ జనసేనానికి మాత్రమే తెలియదు, ఓకే, లేదా సలహాదారులకు. సార్ ఏంటి వైసీపీ నేతలకు సుప్రీం